తెలంగాణలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాజుల రామారం 125వ డివిజన్ కైసర్ నగర్లో బుధవారం మధ్యాహ్నం శివాలయం మార్కండేయ ఆలయంలో నంది వినాయక విగ్రహాలను ధ్వంసం చేసి నందిపై ఉన్న వస్త్రాన్ని కాల్చి హుండీలో అగ్గిపుల్లలు వేసి ఆలయంలో గుడి గంటలను విరగొట్టడం జరిగింది. హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ కైసర్ నగర్ హనుమాన్ ఆలయం నుంచి శివాలయం వరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని నిర్వహించారు. చెప్పండి. నిన్న కైసర్ నగర్లో మాణికేశ్వర స్వామి టెంపుల్ పైన దాడి చేసి హిందువుల పవిత్రమైన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న వినాయక విగ్రహాన్ని, అదేవిధంగా నంది విగ్రహాన్ని పలగొట్టడం జరిగింది. అదేవిధంగా గంటను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది ఈరోజు జరుగుతున్నది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో దాదాపు ఇప్పటికీ ఒక 25 ఇళ్లపైన దాడి జరిగింది. ప్రత్యేకంగా హైదరాబాద్లో దాదాపు ఒక 7 సార్లు ఈ ఇళ్లపైన దాడి జరిగింది. ఫస్ట్ ముత్యాలమ్మ గుడి మీద, సికింద్రాబాదు ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగింది. ఆ తర్వాత శంషాబాద్లో ఆంజనేయ స్వామి గుడి పైన దాడి జరిగింది. అదేవిధంగా హర్మన్ఘట్లో ఒక శివాలయం పైన దాడి జరిగింది. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ఉన్న చంద్రాయన గుట్టలో కూడా అమ్మవారి టెంపుల్ ఇదే విధమైన దాడి జరిగింది. అదేవిధంగా కుబ్బుల్లాపూర్లో కూడా రంగారెడ్డి నగర్, గాంధీనగర్లో కరెక్ట్ 100 రోజులు కాలేదు అక్కడ దాడి జరిగింది. అంటే ఇదంతా దాడి ఎందుకు జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇక్కడ మొఘల సామ్రాజ్యం నడుస్తున్నట్టు, మొఘలు పరిపాలిస్తున్నట్టు హిందువుల గుళ్ళకు, హిందువులకు భద్రత లేకుండా పోయింది. దేశంలో పరిపాలన చేసిన రోజులు తీవ్రవాదులు దాడి చేసి కాంగ్రెస్ ఇక్కడ పరిపాలన చేసి గుళ్ళపైన దాడులు జరుగుతుంది. అంటే మేము దాడి చేసినా, మేము ఏమి చేసినా పోలీసు చట్టం కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనే ఉద్దేశంతో ఈ యొక్క దాడులు మళ్ళీ జరుగుతున్నాయి. మనం ఒకటే అర్థం చేసుకోవాలి, లవ్ జిహాద్తోటి హిందువుల స్త్రీలను, హిందువుల అమ్మాయిలను తీసుకుపోయి ఏదైతే దాడి చేస్తున్నారో సేమ్ మన సంస్కృతి సాంప్రదాయాల పైన దాడి జరుగుతూనే ఉంది. ఆ పరంపరలోనే ఈ యొక్క గుళ్ళ పైన దాడి జరుగుతుంది. హిందువులందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు, అన్ని కులాలు పక్కకు పెట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. హిందూ సమాజం మనం ఓటేసి గెలిపించిన మన ప్రభుత్వమే మన సంస్కృతి పైన, మన విశ్వాసాల పైన దాడి జరుగుతుంటే మనము ఇలా ఉంటే కుదరదు. కాబట్టి రాబో రోజుల్లో ఇట్లాంటి దాడులు జరిగితే మాత్రం మనం అందరం కూడా సంఘటితంగా ఈ యొక్క దాడిని వ్యతిరేకించాల్సిందే. ఈ దాడి చేసిన వాళ్ళను శిక్షించాల్సిందే. చట్టాన్ని మేము గౌరవిస్తాం, పోలీస్ వ్యవస్థను గౌరవిస్తాం, కానీ చట్టం మేము చేతులకు తీసుకోవద్దనే మా యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో, భారత ప్రభుత్వం ఏదైతే మా నరేంద్ర మోడీ గారి ఆశయాలు ఏదైతే ఉందో ఆ ఆశయాలకు అనుగుణంగా మేము ఉంటున్నాం. కానీ ఇక్కడ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి విరుద్ధంగా పనిచేస్తుంది. ఈ యొక్క మొన్న కూడా ఏదైతే గోవులను పట్టుకుంటే మా కార్యకర్తలు గోవులను పట్టుకున్నని
కేసులు పెడతారు, గోవులను తీసుకొచ్చితోని వదిలేస్తారు, గోవులను వదిలేస్తారు. ఇది ఎక్కడి సంస్కృతి? బక్రీద్ రోజు గోవులను ఆవులను ఏదైతే చంపొద్దు కొయ్యొద్దు అని మేము మొర్రో అని మొత్తుకుంటే, కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా మనకు సహకరించలేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద రక్తం పారింది గోవులను. అంటే ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హిందువుల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ, కాంగ్రెస్ ప్రభుత్వం. అధిక సంఖ్యలో ఉన్న మన యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రవర్తన జరుగుతుంది. మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించకపోవడం, అదేవిధంగా కేసులు పెడితే ఉదయం అరెస్ట్ చేస్తారు, సాయంత్రం బెయిల్ ఇచ్చి పంపిస్తారు. మరి ఎట్లా కంట్రోల్ అవుతుంది? ఎవరు కంట్రోల్ చేయాలని చెప్పండి? 80% ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటుంటే మీకు సిగ్గు శరం అనిపిస్తలేదా? ఈ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు శరం లేదా? మీరు రోజు గుళ్ళో దండం పెట్టుకొని, ఇంట్లో దండం పెట్టుకొని వస్తలేరా కాంగ్రెస్ నాయకులారా? ఒక్క రోజైనా మీరు ఈ గుళ్ళ పైన దాడి జరిగితే ఒక్క రోజైనా ఖండించిరా? గుడిని సందర్శించిరా? లేదు. అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ నాయకులైనా టీఆర్ఎస్ నాయకులైనా మీరు ఇంకా లౌకికవాదం అనుకుంటూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం మీరు చేస్తే ఫస్ట్ ఖబర్దార్. మీకు ఈ రాష్ట్రంలో కాదు, ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేస్తున్నారు. ఈ యొక్క పరిపాలనలో దాడి జరిగితే కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక్క కాంగ్రెస్ వాది ఏమి జరిగింది కూడా పరిశీలన రాలేదు. కాబట్టి మీ యొక్క అంతర్యం ఏమైంది అంటే, దాడులు జరిగినా మేము చూసుకుంటూ ఊరుకుంటాం, దాడులు జరిగినా మేము మా పనే మాకు ఓట్లేసి ప్రజలు కూర్చోబెట్టిండ్రు కాబట్టి మేము ఈ విధంగా ప్రవర్తిస్తాం అనే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంది. రాను రోజుల్లో ఇట్లాంటి పరిణామాలు జరిగితే మాత్రం హిందువుల ఐక్యత మీరు చూడాల్సి వస్తుంది. ఆ ఐక్యత ఏ విధంగా ఉంటుందో మీరు కళ్ళతో చూసే రోజు వస్తుంది. ఖబర్దార్, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగొద్దని మేము హెచ్చరిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాం, ఈ యొక్క కుత్బుల్లాపూర్లో ఉన్న అన్ని గుళ్ళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. దానికి బడ్జెట్ కావాలంటే మేము ఇస్తాం. మీరు పెట్రోలింగ్ చేయాలి ఖచ్చితంగా. గుడి కమిటీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్టు తీసుకోండి. గుళ్ళో ఇట్లాంటి సంఘటన జరగకుండా మీ యొక్క చర్యలు చాలా తీవ్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మధ్యాహ్నం 2 గంటలకు గాజుల రామారం డివిజన్లోని మన కైసర్ నగర్ శివాలయంలో జరిగిన దుర్ఘటన అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి శివాలయాలపైన, ఆలయాలపైన జరిగిన చర్యలు ఉన్నాయి. అది కుత్బుల్లాపూర్లో మరీ ప్రత్యేకంగా జరుగుతున్నాయి. ఎందుకనేది అది ఎవరికి అర్థం కావట్లేదు ఈ వ్యవస్థలో. నిన్న జరిగిన దుర్ఘటన ఏంటి అంటే, నందీశ్వర్ని మొత్తం బట్ట చింపేసి కాల్ చేసి దానిలో అగ్గిపుల్లలు ఏవైతే ఉన్నాయో అగ్గిపుల్లను మొత్తం చీల్ చేసి మన హుండీలు వేశారు. హుండీలో ఒకవేళ అమౌంట్ కానీ క్యాష్ కానీ ఏమైనా ఉంటాయి కాలిపోవాలనే చర్య ఒకటి. అదేవిధంగా గంట, మనం పవిత్రంగా భావించే గంట ఉంటుంది, శబ్దము, ఆ శబ్దం రాకుండా ఉండడానికి మొత్తం దాన్ని చీల్చి మొత్తం కట్ చేశారు. అంటే ఎంత కోపం ఉంటే ఒక మనిషి ఆ గంటలు వీకేసినంత కోపం ఉన్నది జనాలకు. సార్ అప్పుడు ఎవరు లేకుండేనా సార్ ఇక్కడ? ఆ టైంలో వ్యవస్థలు ఎవరు లేరు. ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే ఇట్లా ఆలయ కమిటీ కూడా ఎవరు లేదు. మధ్యాహ్నం టైంలో జరిగింది. ఏ టైంలో జరిగింది? మధ్యాహ్నం 2 గంటల సమయంలో. ఇక్కడ ఎవరు లేకుండేనా సార్? సీసీ కెమెరాలు ఉన్నాయి. సమయం అయితే అది పని చేయట్లేదు. డివిఆర్ మిషన్ అది పని చేయట్లేదు. సార్ చెప్పండి. సీసీ కెమెరా లోపలిది పనిచేస్తుంది. దాన్ని ఇంటెన్షనల్ గా ఒక వైపు కట్టెలు తీసుకుని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అది పక్కా ప్లానింగ్ తో వచ్చి చేయడం జరిగింది. అది సీసీ కెమెరాలు కూడా కట్ అయినట్లు ఉన్నాయి 2-3 కేసెస్ గా. అవి కొన్ని మీడియాలో రాలేవు. కాకపోతే వీడియోస్ అనేవి సపరేట్ గా, ఫోటోస్, వీడియోస్ అటాక్ కూడా ఫిఫ్త్ టైం అంటే ఇంతవరకు చిన్నగా అయింది. సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్ కమ్ ఫ్రెండ్స్. హుండీల మీద ఫస్ట్ బయట ప్రాంగణం వరకు 4 times అయిందండి. ఇది 5th టైం. ఈ 5th టైం వచ్చేసి డైరెక్ట్ గర్భగుళ్ళ కూడా వాళ్ళు ఎంట్రీ అయిపోయారు. కాకపోతే సీసీ కెమెరాలు లేవడం వల్ల అక్కడ ఏం జరిగిందో ఏం తెలియదు. కెమెరాలు అన్ని బద్దలు కొట్టేసారు. నెక్స్ట్ విగ్రహాన్ని అయితే వాళ్ళు ఎంత కోపంతో కొట్టిరంటే బండరాయిని కూడా వాళ్ళు కొట్టారు. నెక్స్ట్ ఆ గంటలు వాళ్ళు కొట్టారు, బట్టలు కాల్ చేశారు. హుండీని కాల్చాలనే ఉద్దేశంతో
మెయిన్ ఉద్దేశంతో అయితే హుండీని కాల్చాలని బాగా ప్రయత్నించారు. వాళ్ళ కాలేకపోయింది. కాకపోతే గుండాలు కంపల్సరీ ఏసీ ఎంతమంది ఉండొచ్చు సార్ వాళ్ళు? తెలియదు కదా. సొసైటీ గ్రూప్ గానే వచ్చి ఉంటారు. ఎందుకంటే ఒకరు సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు, ఒకరు డివిఆర్ వాళ్ళు కొట్టారు, ఒకరు కరెంటు తీసేసారు, ఒకరు బంటలు అట్లా. అక్కడ ఉన్న సామాగ్రి కూడా చిన్న వల్ల వేసేసి పూజా సామాగ్రి కూడా అంత కింద పడేసి పూజ పనికి రాకుండా వేసారు. ఇట్లాంటి దాన్ని పోలీసులు కూడా బాగా కఠినంగా గాలించి కంపల్సరీ ఆ దుండలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజల తరఫున సార్ చెప్పండి సార్. నిన్న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో సూరారం పిఎస్ పరిధిలోని కైసర్ నగర్ కాలనీలో శివాలయం టెంపుల్ ఉంది. శివాలయం టెంపుల్లో లోపలికి గుర్తెలను దుండగులు ఎంటర్ అయిపోయి ఆ గుడికి పైన ఉన్నటువంటి ఎంట్రన్స్ పైన ఉన్నటువంటి చిన్న వినాయక దేవుడిని విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇది ఎప్పుడు జరిగింది సార్? నిన్న మధ్యాహ్నం సీసీ కెమెరాస్ లేకుండా సార్ ఇక్కడ? సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ నాట్ వర్కింగ్. సార్ ముందు ఇంట్లో ఇక్కడ పక్కన ఎక్కడ లేదా సార్ సీసీ కెమెరాస్? ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ ఇంటి ముందర కూడా ఉన్నాయి, ఈ టెంపుల్ ముందు కూడా ఒక ఇంట్లో కూడా ఉన్నది, టెంపుల్ పక్కన కూడా ఉన్నది. దాంతోపాటు మా టెక్నికల్ టీం అంతా కూడా చాలా సీరియస్ నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళని తొందరగా ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళందరూ పట్టుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.